పోలింగ్ శాతం 35%, 40% కారణం ఏంటంటే దీనికోసం. కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా ఒక క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది. ఆ క్వాలిటేటివ్ చేంజ్ ఏంటంటే ఈసారి మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలి. చేసుకుంటేనే ఈ దేశం సురక్షితంగా, సుభిక్షంగా, ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంటుంది అని. నాకు తెలిసి నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మీద విశ్వాసం లేకపోతే, ఇష్టం లేకపోయినా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్న పార్టీకి ఓటేస్తాం. మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం ఉండో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద నమ్మకం ఉండే ఓట్లు వేరే. కేసీఆర్ గారు వద్దనుకున్నాం. ఈయన చెప్పిన మాటకి చేసే పనికి పొంతలు లేదు కాబట్టి ఈయన మళ్ళా అధికారం ఇస్తే ఇది బ్యాలెన్స్గా ఉండే ఆస్కారం లేదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు తప్ప పాలకులు గొప్పవాళ్ళు కాదని, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి ఇవాళ బాధ్యత కేసీఆర్ ఒడగొట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. ఇంతమంది చెప్పినట్టుగా పట్టం కట్టడానికి హామీల గురించి పట్టం కట్టలే, వీళ్ళు గొప్పోళ్ళని పట్టం కట్టలే. కానీ అప్పటికున్న ఆ కోపాన్ని తగ్గించుకోవాలని పట్టం కట్టి అట్లా వచ్చింది. కానీ ఇక్కడ క్వాలిటేటివ్ చేంజ్ అని ఎందుకంటున్నారంటే మోడీ గారిని మాత్రం 2014లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఫోకస్ చేస్తే ఎప్పుడు లేనంత భారతీయ జనతా పార్టీకి 273 సీట్స్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీకి దేశంలో ఎన్డీఏకి 310 సీట్లు ఇచ్చింది. అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చింది. సంకీర్ణ రాజకీయాలతో విసిగిపోయిన ఈ దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అతుకుల పొంత సంసారంలో నిర్ణయం తీసుకునేటువంటి అసహాయత స్థితిలో ఉన్న దేశంలో ఇవాళ భారత ప్రజానీకం స్టబ్బన్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలని చెప్పి మంచి గవర్నమెంట్ ఇచ్చింది. 5 ఏళ్ల కాలం మోడీ గారు 5 ఏళ్ల కాలం ఎక్కడ మనం తలదించుకునేటువంటి పని చేయలేదు. నో స్కామ్స్, బొగ్గు స్కామ్ కానీ, 2G స్కామ్ కానీ, బొఫర్ స్కామ్ కానీ ఎక్కడ లేవు. సొంత మంత్రులే జైళ్లకు పోయిన చరిత్ర ఈ 5 ఏళ్ల కాలం లేకుండే. అంతేకాకుండా ఈ దేశాన్ని ఫస్ట్ 5 ఇయర్స్లోనే ఒక మంచి ఒరవడిని ఒక మంచి సాంప్రదాయం నుంచి మోడీ గారు మళ్ళీ ఎన్నికలకు పోయినప్పుడు మళ్ళీ శేఖర్ కూర్చుంటారు ఇక్కడ లేదు ఇట్లా. మళ్ళీ రెండవసారి ఎన్నికలకు పోయినప్పుడు మోడీ గారు ఒకటే మాట అన్నాడు, ఇప్పటి ముఖ్యమంత్రి గారి లెక్క ఈ మహిళా పాలసీ, రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ ఎక్కడ గగ్గోలు లేదు. ఒకటే అన్నాడు, నా 5 సంవత్సరాల పరిపాలనకి మీరు మార్కులు వేయండి, మీకు ఇష్టం ఉంటే ఆశ్రయించండి, మళ్ళీ సేవకుడుగా నేను దేశాన్ని మంచి మార్కులు పెడతా అని చెప్పాడు. 273 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో 330 సీట్ల ఎన్డీఏతో దేశానికి మళ్ళీ అధికారం వచ్చింది. 10 ఏళ్ళు గడిచింది. ఏమంటున్నారు మోడీ గారు, నచ్చితేనే మీరు మెచ్చితేనే ఓటు వేయనంటున్నాడు. ఆయన నచ్చితేనే మెచ్చితేనే ఓటు వేయండి తప్ప వట్టిగా కాదు. చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అంటాడు మోడీ గారు. జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అంటాడు మోడీ గారు. ఈ 10 ఏళ్లలో జరిగిన మార్పు ఏంటి మరి? అది గంటల తరబడి చెప్పినా కూడా ఉండదు. గంటల తరబడి చెప్పినా కూడా ఓడవదు. అందువల్ల నేను ఒక 2-3 విషయాలు మాత్రమే మీకు వచ్చేసిపోతాను. మోడీ గారు వచ్చిన జరిగిన పరిణామాలు. ఒకప్పుడు భారత్ని పేద దేశంగా చూసేవారు ప్రపంచం. మేధావుల భాషలో 3rd వరల్డ్ కంట్రీ, భారత్ని 3rd వరల్డ్ కంట్రీ అంటుంది. ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే ఏంటిది అంటే అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఏవి అంటే జర్మనీ, జపాన్, ఇలాంటివన్నీ సెకండ్ వరల్డ్ కంట్రీస్. పేద దేశాలు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న దేశాలు ఏమంటే ఇది. అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లితే తప్ప
ఏషియన్ డెవలప్మెంట్ భిక్ష పెడితే తప్ప ఓ రోడ్లు వేయని పరిస్థితి, ఓ బిల్డింగ్ కట్టని పరిస్థితి, జీతాలు ఇవ్వని పరిస్థితి. మీకు ఇప్పటికి గుర్తుంటుంది, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు దగ్గర బంగారం తాకట్టు పెడితే తప్ప జీతాలు రాలేదు. చాలా మంది పెద్దలు తెలిసి ఉంటాయి. కానీ అలాంటి స్థితి నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రస్తావన లేదు, ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తావన లేదు, ఎక్కడ అభివృద్ధికి నిధుల కొరత ఉన్నట్టుగా మనకు వార్తలు లేదు. ఇవాళ ఫారెన్ నిల్వలు, విదేశీ మారక నిల్వలు ఈ కరోనా కష్టకాలం తర్వాత కూడా ఇవాళ డబుల్ పెంచుకొని ఎవరి మీద డిపెండ్ కానీ భారత్ ఎదిగింది. అలా 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మోడీ గారి పరిపాలనలో. రేపు అధికారం ఇస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా నాకు అధికారం ఏం చెప్తున్నాడు మోడీ గారి వల్ల. ఇవాళ మనం చూస్తాను ఎవ్రీవే ప్రపంచంలో రెసిషన్, అమెరికాలో రెసిషన్ ఉంది, జపాన్లో రెసిషన్ ఉంది. ఇంత క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కాకుండా, చెక్కు చెదరకుండా ఎంతో కొంత గ్రోత్ను మూటగట్టుకొని ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం మనం. ఇది మామూలు మాట కాదు, ఇది మామూలు మాట కాదు. రెండవది అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒకప్పుడు మనల్ని అమెరికా లాంటి దేశం అవమానపరిచింది. అబ్దుల్ కలాం అమెరికా పోయినప్పుడు చెక్ చేసిండు, ఎయిర్పోర్ట్లో జేబులని పిసికిండ్రు, అవమానపరిచిండ్రు. మోడీ గారికి వీసా ఇవ్వడానికే రిజెక్ట్ చేసిండ్రు. కానీ ఆ అమెరికా ఇవాళ మన మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడించుకొని వాళ్ళ సెనేటర్లు 10 నిమిషాలు లేచి సప్పట్టు కొట్టే స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ మామూలు కాదు. ఎక్కడే భారత్, ఎక్కడే అమెరికా. ఇటు చెప్పుకపోతే చాలా ఉన్నాయి. 370 ఆర్టికల్, సడన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? ప్రపంచంలో ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి చర్చ జరుగుతుంది. వాజ్పేయి గారు దీనికి సమాధానం చెప్పిండు, ఇందిరాగాంధీ గారు దీనికి సమాధానం చెప్పిండు. నరమేధం జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి నిత్యం సియాచిన్ మంచు కొండలలో మన సైనికులు చనిపోయినటువంటి శవాలు ఊళ్ళలోకి వచ్చినప్పుడు ఏడ్చేది. ఆర్మీలో జాయిన్ కావాలంటే ఈ ఆర్మీలో జాయిన్ అయిన ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతుంది పరిస్థితి. బాంబుల మూతలు, తుపాకుల మూతలు, లాల్ చౌక్లో 3 రంగుల జెండా ఎగిరేయాలంటే ప్రాణం గాల్లో పోవాల్సిందే. నిత్యం రాళ్ల వర్షాలు, నిత్యం ఎక్కడొక్కడ దొంగ దెబ్బలు, ఎక్కడొక్కడ చనిపోయిన శవాలు. కానీ ఇవాళ 10 ఏళ్లలో జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసి పక్కకు పెట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే అని చెప్పడమే కాకుండా కన్నెత్తి కూడా చూడద్దు నా కొడుకు అని చెప్పి ఇలా గట్టిగా సమాధానం చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు. ఇవాళ మన దగ్గర డిస్టర్బ్ చేసినటువంటి దేశం